ఖచ్చితంగా నమ్మకం ఉంటదండి. ఎందుకంటే ఎప్పటికైనా ఎండ్కైతే న్యాయమే గెలుస్తుంది. అది మేబీ లేట్ అవ్వచ్చేమో, ఇంకా పోరాటం ఆగిపోతే తప్ప, బట్ న్యాయం అయితే జరుగుతుంది. నేనైతే ఆపను. నష్టపోయాను అన్ని విధాలుగా. ఎమోషనల్ గా కూడా బ్రేక్ డౌన్ అయిపోయి ఉన్నాను. ఉండాల్సిన మనిషి ఇప్పుడు డ్రగ్ కేసులో కూడా అతను తీసుకురావాలి బెయిల్ కి ఉన్న మనిషి, పోనీ ఫ్రెండ్ గా అయినా సరే, పోయి మాట రూపంలో కూడా లేడు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇరికిచ్చాడో మరి ఏదైనా. అప్పుడు నేనైతే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకున్నాను, బట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అయితే అతనే అండి. కలవడానికి కూడా రాలేదు నన్ను. ఒక అనాథలాగే నేను అలాగే తీసుకెళ్లిపోయారు. మా పేరెంట్స్ కూడా అమాయకులు అండి కొంచెం, ఈమెకెవరూ లేరు అన్న దగ్గర ఉన్నాడు. బట్ ఈ రోజు నేను అందుకే మీడియా ముందుకు వచ్చాను. సరిగ్గా అంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసులో లావణ్య అరెస్ట్ అయింది, రిమాండ్ అయింది. సో దీని వెనుక జరిగిన అసలు కథ ఏంటి? నేను డ్రగ్స్ ఏం కొనలేదండి, నేనేం అమ్మలేదు. వీడు ఉన్నాడు, ఈ మనిషి ఇతను చూసుకుంటాడు అన్న దగ్గరే ఉన్నాను నేను. మరి ఏమీ లేని ఒక పక్షంలో అడుక్కుంటానేమో, లేదా చెప్పులు తుడుచుకుంటానేమో, కానీ డ్రగ్స్ అయితే అమ్ముకొని బతకను ఎప్పటికీ. అలాంటి పని అయితే ఆ నీచమైన పేరు కూడా వచ్చింది నాకు. జైలుకి వెళ్లేసి వచ్చింది, క్యారెక్టర్ లెస్ అని వచ్చింది. అతను ఉండగా ఇంకో మగాన్ని తెచ్చుకున్నానని వచ్చింది. అండ్ ఇప్పుడు బూతులు కూడా మాట్లాడుతున్నాను అని వచ్చింది. బూతులు నేను మాట్లాడలేదు అనట్లేదు, బట్ వేరే దానికి, నా నొప్పికి, నాకు జరుగుతున్న వాటికి నేను మాట్లాడాను. పోనీ ఇంకెప్పుడుతో కాదు. దాంట్లో మీరు విన్నట్టయితే కూడా తిరగబడ్డ స్వామి అన్న పేరు కూడా ఇది వచ్చింది. అంటే కారణం మరి ఇంకా ఎవరు ఉంటారు అన్నది కొంచెం మీరే కన్సిడరేషన్ తీసుకోవాలి. అండ్ చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు. అండ్ అందులో ఉన్నాయి స్క్రీమ్స్, అవన్నీ కూడా నాకు తెలుసు, బట్ అవి నా నొప్పి మాత్రమే. ఇప్పుడు మామూలుగా వాళ్ళైతే తీసుకుంటారేమో, నాకు ఇప్పటికీ నేను ఇంకా తీసుకోలేదు. ఆ స్కార్ కూడా నాకు అలాగే ఉంది. పోనీ కన్నుకో ఇంకేమైనా అయ్యి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది. ఆ రోజు వాటర్ బాటిల్ తీసుకొని తలపైన కొట్టడం జరిగింది. ఆర్గ్యుమెంట్ గొడవ అంతా అయ్యి, కాకపోతే 3 days అనమాట. అందులో అక్కడ కూడా ఆ వర్డ్ ఏదైతే ఉందో, ఎల్ అని పెట్టే వర్డ్, అది వాడితేనే నాకు అది కోపం సైకిల్ లాగా వచ్చింది. ఎందుకు ఆ పేర్లు పెట్టి వాడావంటే, సేమ్ అక్కడ అదే పీపుల్ ని మెన్షన్ చేయడంతో నేను వాళ్ళకి ఫోన్ చేశాను, రండి మీరు, మరి ఏంటి ఇప్పుడు అని. సో రాస్తారు కూడా మెన్షన్ చేసినట్టున్నాడు. మస్తాన్ లావణ్యకు సంబంధించిన రిలేషన్ అనేది ఒక ఆరోపణ. ఏవండి, ఇప్పుడు అతను డైవర్ట్ చేయడానికి చేస్తున్నాడు. అండ్ డైరెక్ట్ గా ఇప్పుడు మాల్వి వాళ్ళిద్దరికి ఉందా అని వెళ్లాల్సిన కథ ఇంకో పక్కకి డైవర్ట్ అవుతుంది. అతని తెలివి చాలా ఎక్కువ అండి. అతను స్మార్ట్ గా ఆలోచిస్తాడు. 2 steps హెడ్ ఉన్నట్టున్నాడు. స్మార్ట్ గా డైవర్ట్ చేస్తున్నాడు అంతే. అండ్ కోర్టులో ఉన్నది కోర్టులో తెలుస్తుంది కదండి. ఇతను మళ్ళీ అదే తప్పుగా చూపించి చేస్తున్నాడు. సో లావణ్య మరి రాస్తారు కోరుకుంటున్నారా, లేకుంటే ఈ కేసులో న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? అసలు మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి అసలు? ఇది నేను అతనే కావాలనే ఫైట్ చేస్తున్నాను. వస్తాడని అనుకున్నాను, బట్ అతను మరి మాల్వితో ఉండాలనుకుంటున్నాడో ఇంకా అతని మనసుకి తెలియాలి. రాని పక్షంలో అతనికి ఎందుకు ఆలోచన రావట్లేదు. మరి అమ్మాయి సరే ఇప్పుడు కొట్లాడింది, ఓకే, కొట్లాడడం ఒకటే కనిపిస్తుంది, అరిచింది బూతే కనిపిస్తుంది, మరి ప్రేమ ఎక్కడికి పోయింది, అవన్నీ కూడా ఉంటే మరి ఆలోచన రావట్లేదు అంటే తను బ్యాడ్ లో ఉన్నాడని. ఆ బ్యాడ్ ఒకవేళ మాల్వి ముందు ఆ మనిషి అలా కాదు, ఎందుకంటే నేను క్లోజ్ గా ఉన్న మనిషిని కాబట్టి. మళ్ళీ గుడ్ అన్నది అతనికి రావాలి అంటే తను ప్రిజన్కి వెళ్ళేసి వస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందేమో. మీరు ఈ విషయానికి సంబంధించి ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా? నేను ఎక్కడికైనా వెళ్తానండి హెల్ప్ అడగడానికి.